ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్లో ఇప్పటి వరకు ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ దుమారం కొనసాగుతూ ఉండగా ఇక ఇప్పుడు మరొక కొత్త అంశం తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ ఉద్వేగభరిత వ్యాఖ్యలతో బీహార్ రాజకీయం కొత్త మలుపు తిరుగుతోంది. మహిళా ఓటర్లే లక్ష్యంగా ఎన్డీఏ ప్రచార కార్యాచరణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీహార్ ఎన్డీఏ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా విపక్షాలు విమర్శలు గుప్పించగా ఆ అంశంపై పెద్ద దుమారం కొనసాగింది. ఇప్పుడు అనూహ్యంగా మహిళా లోకం ఆత్మగౌరవ అంశం తెరపైకొచ్చింది. బీహార్లోని దర్భంగాలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తన మాతృమూర్తిపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఇటీవల ఉద్వేగంతో స్పందించిన నరేంద్ర మోదీ ఒక తల్లిని అవమానించడాన్ని భారత భూమి ఎప్పుడూ సహించదు అని వ్యాఖ్యానించారు. ఈ అంశం బీహార్లోని మహిళా ఓటర్లను ఆలోచింపజేసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహారీలో చటీమయ దేవతకు ఎంతో భక్తితో పూజలు చేస్తుంటారని, సూర్యదేవుడి సోదరే చటీమయ దేవత అని వారు నమ్ముతారని మోదీ పేర్కొన్నారు. చటీమయ దేవతను పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారని మోదీ తెలిపారు. తన మాతృమూర్తిని అవమానించేలా మాట్లాడినందుకు చటీ మైకాకు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు క్షమాపణ చెప్పాలి అని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు. తద్వారా చటీమయ దేవతను ఆరాధించే బీహారీలతోనూ మోదీ కనెక్ట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మహిళా శక్తిని గౌరవించే గొప్ప సంప్రదాయానికి నెలవు బీహార్ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అటువంటి గొప్ప బీహార్ గడ్డపై తన తల్లిని అవమానించేలా మాట్లాడారంటూ నమ్మలేకపోతున్నారని మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్జేడీ కాంగ్రెస్ స్టేజీపై నుంచి అలాంటి కోతలు కూశారని, తన అమ్మ ప్రస్తుతం భౌతికంగా ఈ లోకంలో లేదని గుర్తు చేసిన మోదీ ఆమెకు రాజకీయాలతో సంబంధమే లేనప్పటికీ అయినా తప్పుడు భాషతో అవమానించారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఏర్పడిన బాధను తాను బీహార్ తల్లులు, సోదరిమణులు, కుమార్తెల కన్నీళ్లలో స్పష్టంగా చూడగలిగానని పేర్కొన్న మోదీ అమ్మపై అసభ్యంగా మాట్లాడినందుకు మోదీ మిమ్మల్ని క్షమిస్తాడని, కానీ ఒక తల్లికి జరిగిన అవమానాన్ని భారత భూమి ఎప్పుడూ సహించదని స్పష్టం చేశారు. అందుకే చటీ మయాకు ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలకు క్షమాపణలు చెప్పాలని, ఈ చేష్టకు పాల్పడిన వాళ్లను జవాబుదారీగా నిలపాల్సిన బాధ్యత బీహార్లోని ప్రతి కొడుకుపై ఉందని మోదీ ఎంతో ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో సెప్టెంబర్ 4న బీహార్లో బీజేపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దర్భంగా ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. బీహార్ వ్యాప్తంగా పర్యటించేందుకు అధికార ఎన్డీఏ కూటమి మహిళా మోర్చా సిద్ధమవుతోంది. మహిళా మోర్చా కార్యకర్తలు నిర్వహించే ర్యాలీలలో ఎన్డీఏ కూటమికి చెందిన అగ్రనేతలు కూడా పాల్గొననున్నారు. బీహార్లోని మహిళా ఓటర్లు లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్లనుంది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ క్షమాపణలు చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీహార్ బీజేపీ నేతలు స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. మరోవైపు బీజేపీ చేస్తున్న విమర్శలకు మహాగఠబంధన్ కూటమిలోని పార్టీలు కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. గతంలో మహిళలపై బీజేపీ నేతలు చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇతరుల తల్లులను దుర్భాషలాడిన చరిత్ర వాళ్లదేనని రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మహిళలు మాతృమూర్తులు పూజనీయులు కాబట్టి వారిని ఎవరైనా సరే గౌరవించాల్సిందేనని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తల్లిని కొందరు దుర్భాషలాడిన సంఘటన ఖండించదగినదే అని పేర్కొన్న తేజస్వి, కానీ బీజేపీ నాయకులు నరేంద్ర మోదీకి ఇతరుల తల్లులను దుర్భాషలాడిన చరిత్ర ఉందని విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు ఈ చౌకబారు సంస్కృతికి అతీతంగా ఎదగాలని, ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ల హక్కుల యాత్ర విజయం సాధిస్తుందనే భయంతోనే ఈ అంశాన్ని బీజేపీ పెద్దదిగా చేస్తుందని చెప్పిన తేజస్వి యాదవ్, బీహారీల నిజమైన సమస్యలపై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా లేదని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రెండు 2010 నుంచి 2024 వరకు బీహార్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఎన్డీఏ వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. 2010లో బీహార్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 54% మంది మహిళలు ఓట్లు వేశారు. అదే సమయంలో 51% మంది పురుషులు ఓట్లు వేశారు. 2017లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు 60% మంది, పురుషులు 50% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో జేడీయూ, ఆర్జేడీ కూటమిగా ఏర్పడ్డాయి.
నితీష్ కుమార్ వల్ల మహిళా ఓటర్ల మద్దతు మహాకూటమికి లభించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 స్థానాలకు గాను 26 చోట్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 32 స్థానాల్లో మహిళలే ఎక్కువగా ఓటు వేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో మహిళల ఓటింగ్ 61% నమోదు కాగా పురుషుల ఓటింగ్ 52%కి పరిమితమైంది. ఇక బీహార్లో మహిళల ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడం అనేది ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది. గత 15 ఏళ్ల బీహార్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్, పోలింగ్ సరళిని పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అందుకే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళా ఓటర్లను ఆకర్షించడంపై ఎన్డీఏ కూటమి ప్రధాన ఫోకస్ పెట్టింది. దర్భంగాలో ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నేతలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు కూడా బీజేపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ అంశాన్ని మహిళల ఉనికితో ముడిపెట్టి ఎన్డీఏ కూటమి జనంలోకి తీసుకెళ్తుండడం ద్వారా మహిళా ఓటర్లకు చేరువయ్యేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మహిళా ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు బీజేపీ ఎంచుకున్న అస్త్రం అనుకున్న స్థాయిలో ప్రజలకు చేరువైతే రానున్న ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల మద్దతు ఎన్డీఏకు దక్కే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో బీహార్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఎన్డీఏ వైపే మొగ్గు చూపినట్లు పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల మద్దతును పొందేందుకు ఎన్డీఏ ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. ఈ నేపథ్యంలో బీహార్లోని మహిళా ఓటర్ల మద్దతును ఎన్డీఏ దక్కించుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.